ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో నేను కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. అది ఏంటి అంటే ఒక అవుట్ఫిట్ని నేను మంచిగా స్టైల్ చేయబోతున్నాను. అండ్ అన్నీ కూడా బడ్జెట్లో ఉండేలాగా చూసుకున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ చూద్దాం. అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంది. ఇది బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి అనమాట. ఇది కంప్లీట్ అవుట్ఫిట్ అంటే మనకి కుర్తా, బాటమ్ అండ్ దుపట్టా వస్తుంది. సో ఒక్కొక్కటి చూద్దాం. సో టాప్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇది మనకి ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా, సో ఫెస్టివల్స్కి అట్లా బాగుంటుంది అనమాట. అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట, డీటెయిలింగ్ అయితే. సో చూస్తున్నారు కదా, ఇట్లా రోజెస్ లాగా వచ్చింది. టాప్ అంతా కూడా మనకి ఇట్లా వచ్చింది అనమాట. నెక్ వచ్చేసి మనకి ఇట్లా వీ నెక్ ఇచ్చారు, రెడ్ కలర్ పైపింగ్ వచ్చింది అనమాట. అండ్ తర్వాత ఎంబ్రాయిడరీ అంతా కూడా మనకి ఇట్లా వచ్చింది. ఇట్లా ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, మొత్తం ఇంకొకటి బిగ్ బాక్స్ లాగా కూడా ఇచ్చారనమాట. అండ్ మిగతా అంతా కూడా జస్ట్ ప్లెయిన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ బ్లెండ్ లో ఉంది. సేమ్ ఎంబ్రాయిడరీయే మనకి ఇట్లాగా స్లీవ్స్ కి కూడా బార్డర్స్ కి ఇచ్చారు. సో మనకి ఇది ఒక మంచి క్రీమ్ కాంబినేషన్లో ఉంది. క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. సో టాప్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్గానే ఇచ్చారు. అండ్ సో సేమ్ బాటమ్ కూడా ఇట్లానే సేమ్ ఇట్లా మొత్తం కూడా ప్లెయిన్ వచ్చింది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. అండ్ వన్ సైడ్ మనకి హ్యూజ్ పాకెట్ ఇచ్చారు. అండ్ మనకి బాటమ్కి ఇట్లాగా ఇట్లా ఇచ్చారనమాట. కార్నర్స్కి ఇట్లా ఎంబ్రాయిడరీ అయితే సేమ్ కంటిన్యూ అవుతుంది. మనకి స్లీవ్స్కి ఎట్లా ఇచ్చారో ఒక బార్డర్ లాగా సేమ్ అట్లనే మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్గా ఉంది. సో ఇది ఒక బీచ్ కలర్, క్రీమ్ కలర్ అట్లా ఉందన్నమాట. సో మొత్తం టాప్ బాటమ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా, ఎంబ్రాయిడరీ లైట్గా హైలైట్ చేశారు కాబట్టి. దుపట్టా మనకి ఇట్లా బ్రైట్గా ఇచ్చారనమాట. సో మనకి ఈ టైప్ ఆఫ్ దుపట్టా మనకి టస్సర్ కైండ్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి కదా, సో అట్లా వచ్చిందనమాట. సో మంచి బ్రైట్ రెడ్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, ఇట్లా షైనీ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. కాబట్టి మనకి కొంచెం పార్టీ వేర్గా బాగుంటుంది. అండ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. లేదంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో చూసారు కదా, నాకు ఈ దుపట్టా చాలా బాగా నచ్చింది. సో ఇట్లుందనమాట. సో ఫస్ట్ నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ దుపట్టా అయితే బాగుంది. లెంత్ కూడా డీసెంట్ లెంత్ ఇచ్చారు, విడ్త్ కూడా ఎక్కువనే ఉంది. అండ్ ఈవెన్ దుపట్టాకి మనకి ఇట్లా టాజల్స్ లాగా కూడా ఇచ్చారనమాట, కార్నర్స్. అండ్ మనకి ఇది ఈ అవుట్ఫిట్ $799 ఆ రేంజ్లో ఉందనమాట. నేను ఎలా అయినా సరే ఇవాళ షేర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్అవుట్ చేయండి. సో ఇలా ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే వాళ్ళు మెన్షన్ చేసిన ఫోటోలో ఎంబ్రాయిడరీ ఇంకొంచెం బెటర్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. బట్ ఇది అంత షైన్ అయితే లేదు. బట్ ఓవరాల్గా అయితే ఓకే, డీసెంట్ అవుట్ఫిట్ అనమాట. చెప్పా కదా, దుపట్టా చాలా బ్రైట్గా ఉంది, చూడొచ్చు. హోప్ దీంట్లో కలర్స్ ఉంటే బాగుండు, బట్ ప్రస్తుతానికి అయితే నాకు ఇది ఒక్క కలరే కనిపించింది. బ్రాండ్ చెప్పాను కదా, సో గోశ్రీకి బ్రాండ్. అండ్ సైజ్ వచ్చేసి మీడియం అనమాట. సో ఈ అవుట్ఫిట్కి నేను ఎలా స్టైల్ చేస్తాను అనేది షేర్ చేస్తా. సో అవుట్ఫిట్లో టాప్ అయితే చాలా బేసిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం ఇట్లా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఇయర్ రింగ్స్ చూసారు కదా, నా దగ్గర ఇవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. చాలా చాలా అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయిపోతాయి. ఈవెన్ శారీస్కి కూడా ఎంతో ఎలిగెంట్గా ఉంటాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషలీ ఇట్లా వీనెక్స్ ఉన్న వాటికి ఇట్లా ఓన్లీ ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకొని ఇట్లా సింపుల్గా మినిమల్ జ్యువెలరీ ఉంటాయి కదా, నెక్లెసెస్ కానీ లేదంటే ఇట్లా మంగళసూత్ర కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఈ చాంద్బాల్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. బట్ ఇది పాలిష్ రావడమే యాక్చువల్లీ ఇట్లా ఉందన్నమాట, డల్ గోల్డ్ ఫినిష్లో. సో
అలానే ఉంది చెప్పాలి అంటే. స్టోన్ క్వాలిటీ కానీ అన్నీ అలానే ఉన్నాయి. నేను చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను ఈ ఇయర్ రింగ్స్. సో ఇవి చూసారా, ఇవి పెట్టగానే అసలు ఎంత బ్రైట్గా అనిపిస్తుందో ఫేస్ కూడా. లైక్ ఓన్లీ 1 ఇయర్ రింగ్ తోటే మనకి కంప్లీట్ లుక్ అనేది తీసుకురావచ్చు. సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి నెక్లెస్ అనేది కొంచెం సింపుల్గా ఉంచుదాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఈ నెక్లెస్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటి అంటే ఇది కూడా మినిమల్ జ్యువెలరీ అనమాట. సో జివా అనే బ్రాండ్ ఉంటుంది, సో దాంట్లో తీసుకున్నాను ఈ నెక్లెస్. సో మొత్తం కూడా చాలా డెలికేట్ ఉంటుంది. స్టోన్స్ వస్తాయి ఇట్లా స్టార్స్ లాగా, మొత్తం కూడా మనకి వైట్ స్టోన్స్ వస్తుంది అనమాట. సో మనం ఇది వేసుకుంటే జస్ట్ ఆ స్టోన్స్ జస్ట్ మెరుస్తూ ఉంటుంది, చైన్ అంతా కూడా స్కిన్లో కలిసిపోతుంది. అండ్ దీంట్లో కూడా మనకి గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్ 3 షేడ్స్లో అవైలబుల్ ఉంటుంది. నేను గోల్డ్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, ఎస్పెషలీ మీరు అట్లా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి మినిమల్ జ్యువెలరీ బాగుంటుంది అనమాట. తర్వాత బ్రేస్లెట్ కూడా నేను ఇట్లాంటి బ్రేస్లెట్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్లో తీసుకున్నాను అనమాట. అడ్జస్టబుల్ ఉంటుంది, ఇట్లా కడా టైప్ బ్రేస్లెట్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇదంతా కూడా ఇట్లా మినిమల్ ఉంటుంది. ఓన్లీ ఈ పార్ట్ హైలైట్ చేశాను అనమాట. ఇట్లా మనకి బాల్ చుట్టూ కూడా మనకి రూబీస్ డీటెయిలింగ్ వస్తుంది, స్టోన్స్. తర్వాత ఇదంతా కూడా గోల్డ్ బాల్స్ డీటెయిలింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఇది వేసుకుంటే. జస్ట్ ఇట్లా మన హ్యాండ్కి తగ్గట్టు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇది నేను పేరప్ చేద్దాం అనుకుంటున్నాను బ్రేస్లెట్ అయితే. అండ్ తర్వాత రెగ్యులర్ వాచ్ అయితే కొంచెం ఇట్లా చంకీ వాచ్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను ఫాజిల్లో తీసుకున్నాను. నేను ప్రోడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది రోజ్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ షైనీ ఉండదు. సో కొంచెం స్టేట్మెంట్ పీసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట, కొన్ని సింపుల్గా కొన్ని హెవీగా. సో ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేది. సో చూసారు కదా అవుట్ఫిట్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఈవెన్ ఈ యాక్సెసరీస్ తోటి. సో లిప్స్టిక్ నేను న్యూట్రల్గా ఉంచడానికి ఈ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను మేబ్లిన్లో. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో నేను నేర్చుకుంది ఏంటి అంటే లైక్ రెడ్ అవుట్ఫిట్స్కి రెడ్ లిప్స్టిక్స్ లైక్ అంటే కూడా ఇట్లా న్యూట్రల్ షేడ్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట, ఎలిగెంట్గా కనిపిస్తాము. సో నాకు ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. క్వాలిటీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఓవరాల్గా అయితే బాగుంది. చిన్న చిన్న అకేషన్స్కి బాగుంది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి వాళ్ళ వీడియో. అండ్ అలాగే నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వినీలా జగన్ అనే ఉంటుంది. సో నేను అక్కడ కూడా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా చెక్అవుట్ చేసి మీరు అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన వీడియోస్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశానంటే మన వీడియోస్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.